హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బజ్. సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రీతుకి అలాగే మాధురి గారికి పెద్ద గొడవ అనమాట. అసలు గొడవ ఏంట్రా అని చూస్తే అర్ధరాత్రి అంట మాధురి గారు పడుకున్నాక స్పెసిఫిక్ గా కళ్యాణ్, రీతు అలాగే ఇమాన్యుయల్ ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా ఆ రూమ్ లోకి వెళ్ళి గుసగుసలు పెట్టుకుంటున్నట్టు, గుసగుసలు అనడానికంటే కూడా ఎక్కువగా గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుకుంటున్నారంట. ఆ దెబ్బతో మాధురి గారికి బీపీ ఉండడం వల్ల ఆవిడకి అసలు నిద్ర పట్టట్లేదంట పాపం. అయితే ఈ విషయం కోసం స్పెసిఫిక్ గా అందరిని మీటింగ్ పెట్టి అర్ధరాత్రి మాట్లాడుకోవద్దు, ఇది నా రూల్ ఇంక నుంచి అని చెప్పగానే రీతు అసలు బిగ్ బాస్ రూల్ అయింది అని అడగగానే మాధురి గారు చిర్రు ఎత్తుకొచ్చింది అనమాట. అంతే దెబ్బతో నువ్వెవడు చెప్పడానికి, నువ్వెవడు మాట్లాడడానికి అని చెప్పి గొడవ మీద గొడవ, చిన్నప్పుడు గొడవల దగ్గర కొట్టుకునే గొడవ లాగే జరిగిందనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవే కాకుండా అసలు మాధురి గారికి ఈ గొడవలు అనేవి బిగ్ బాస్ లో సరైన గేమ్ అనిపించింది అంటారా, లేకపోతే బిగ్ బాస్ లో గొడవలు ఆడుకుంటేనే జనాలకి నచ్చుతాం అనుకున్నారా, లేకపోతే బిగ్ బాస్ లో గొడవలు ఉంటేనే ఎంటర్టైన్మెంట్ అనుకుంటుందా? నాకైతే అర్థం కావట్లేదు. మరి మాధురి గారికి క్లారిటీ ఇవ్వాలంటే ఎవరు రావాలో చూడాలి. అయితే మాధురి గారి గొడవలు ఇంకో పక్కన, బర్నీ గారి కుటుంబ విషయాలు ఇంకో పక్కన. బర్నీ గారు డైరెక్ట్ గా దివ్య దగ్గరికి వెళ్ళిపోయి, అదేంటి దివ్య, రీతు నన్ను నామినేట్ చేసింది, అప్పటి నుంచి నువ్వు రీతుతో మాట్లాడుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అంటాడు. బ్రో నువ్వెవరో అసలు గేమ్ లోకి వచ్చాక మీరు జస్ట్ ఒక కో ప్లేయర్ అని చెప్పవచ్చు. సరే మీరు రిలేషన్ పెట్టి అన్న నాన్న అని పిలుచుకుంటున్నారు, బానే ఉంది. కానీ స్పెసిఫిక్ గా నాగార్జున గారు కానీ బిగ్ బాస్ లో రూల్స్ కానీ ఏంటి, ఒక ప్లేయర్ ని ఇంకో ప్లేయర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాక్సిమం దాని వల్ల నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ గా ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే, వాళ్ళ మాట వీళ్ళు వింటున్నారు అంటే, ఆడియన్స్ మాత్రం మిమ్మల్ని పాజిటివ్ గా చూసేదానికి స్కోప్ ఉంది అనుకుంటున్నారా? లేకపోతే నిజంగానే బర్నీ గారు తిరు నా చెల్లి అలా ఎలా మాట్లాడుతుందని చెప్పి నిజంగా మెంటల్ గా ఎమోషనల్ గా ఆ బాండింగ్ ఏర్పడిపోయి అలా చేస్తున్నారా? ఈ రోజు ఎపిసోడ్ స్పెసిఫిక్ గా దివ్య దగ్గరికి వెళ్ళి రీతుతో ఇంకా నువ్వు మాట్లాడకు అని ఓపెన్ గా చెప్పాక, దివ్య ఏమో మీకైతే ఫ్రెండ్స్ ఉన్నారండి, నాకు ఎవరు లేరు, నాకు ఈ మధ్యనే క్లోజ్ అవుతున్నారు, వాళ్ళతో నేను మాట్లాడడం కూడా తప్ప అని చెప్పేసి లిటరల్లీ ఏడ్చింది, కన్నీళ్లు పెట్టుకుంది. మరి దివ్య ఇలా ఏడవడం వెనక కారణం బర్నీ కోప్పడమేనా, లేకపోతే తను ఎక్కడో కట్టడి చేస్తున్నట్టు, తను ఎక్కడో లిమిట్ చేస్తున్నట్టు దివ్య ఏమైనా ఫీల్ అయిందంటారా? కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మంచి రొమాంటిక్ థింగ్ అనమాట. ఏంటంటే బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా ఒక లవ్ యాంగిల్ ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక పేరు కాస్త మసాలా యాడ్ చేస్తూనే ఉంటారు. ఈసారి అది జస్ట్ పేరు అనుకుంటే ఇప్పుడు కాస్త ట్రయాంగిల్ గా మారింది అనమాట. ఎవరు అనుకుంటున్నారా? మన పచ్చల పాప పవన్ రితు మధ్యలోకి వచ్చేసింది అనమాట. అదే కాదు, నేను బ్లాక్ అయిపోయే మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, నాకు పవన్ అంటే ఇష్టం అని చెప్పింది ఆవిడ ఎపిసోడ్ లో. ఐ వాజ్ షాక్డ్. అంతేకాకుండా ఇదే మాట ఇంకొంతమంది టీమ్ ప్లేయర్స్ లేకపోతే బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పవన్ కి అంటే పవన్ అంటే మన రమ్యకి బాగా ఇష్టం అంట అనే మాటలు కూడా వచ్చాయండి. మరి ఇలా పవన్ రీతు మధ్యలోకి రమ్య వస్తే ఏం జరుగుతుంది అంటారు? రమ్య ఊరుకుంటుందా? రీతు ఒప్పుకోకపోతే ఏ రకంగా గేమ్ ఆడడంలో అండోయ్, ఇంకేం కాదు. అంటే జనరల్ గా ఇప్పటి వరకు రీతుని నిజంగానే ఒక కో ప్లేయర్ గా ఒక పార్ట్నర్ గా పవన్ చాలా వరకు యూజ్ చేసుకున్నాడు, నో డౌట్ ఇందులో. అలాంటి టైంలో ఇప్పుడు రమ్య రాగానే నిజంగా మనోడు కాస్త రమ్యతోనే కాస్త టైం స్పెండ్ చేస్తున్నాడు, డైలాగులు కానీ డాన్సులు కానీ చాలా కనిపిస్తా ఉన్నాయి. అండ్ అయేషతో కూడా మనం డాన్సులు వేస్తున్నాడు. కానీ ఎక్కడో రమ్య మాత్రం క్లియర్ గా పవన్ కి గైడెన్స్ ఇస్తా ఉంది, రీతు ఇలాంటి పర్సన్, నువ్వు ఇక నుంచి నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తా ఉంది. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇంకా ఫైనల్ గా ఈసారి ఈ వీక్ కెప్టెన్లు ఇద్దరు కాబోతున్నారంట. ఆ కెప్టెన్స్ ఎవరో కాదు, మన శుభన్ శెట్టి గారు అండ్ మన ఐస్ టామ్ నుంచి ఇంకో ప్లేయర్ ఉన్నారు, ఆయన ఎవరో మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మరి ఎప్పుడు లేనిది బిగ్ బాస్ లో ఫస్ట్ టైం ఇలా 2 కెప్టెన్స్ అనేది ఎలా అనిపిస్తుంది, అసలు వీళ్ళిద్దరూ 2 కెప్టెన్స్ ఎలా అయ్యారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాల్సి ఉందన్నమాట. సో ఇదేంటి ఈ రోజు ఓవరాల్ గా విషయాలన్నీ కూడా, ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా మన ఛానల్ రీల్స్ కింద రాబోతున్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరీ మీరు మన ఛానల్ గెట్ ఇన్ అయ్యి ఒకసారి రీల్స్ ఏమున్నాయి చూస్తే మీకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా తెలుస్తాయి. ఇంతేకాకుండా విరాట్ బజ్ లో ఇంకా చాలా విషయాల మీద అనాలిసిస్ వస్తా ఉంది. సో మీరు చూస్తూనే ఉండండి, ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.